స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టును సైతం ధిక్కరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయ్యింది. రిజర్వేషన్ల సంగతి తెలిసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం తాము ఆమోదించిన బిల్లు, జారీ చేసిన ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉండటంతో రాష్ట్రపతిని కలవాలని భావిస్తున్నారు. అంటే ఈ విషయాన్ని రాజకీయం చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండియా కూటమి తరపున రాజకీయం చేసి ప్రధాని మోదీని కలుద్దామని అనుకున్నామని ఛాన్స్ ఇవ్వటం లేదని రచ్చ చేయబోతున్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలని అనుకుంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలను వివాదాల్లోకి నెట్టి స్థానిక ఎన్నికలను వాయిదా వేసి ఏం చేద్దామనుకుంటున్నారో కానీ ఓటమి భయంతోనే వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే రచ్చ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లు కానీ ఆర్డినెన్స్ కానీ చెల్లుబాటు కాదు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50%గా నిర్దేశించింది. తెలంగాణలో 42% బీసీ, 18% ఎస్సీ, 10% ఎస్టీ రిజర్వేషన్లతో మొత్తం 70%కి చేరుతుంది. ఇది సుప్రీంకోర్టు పరిమితిని మీరుతుంది. తెలంగాణ ప్రభుత్వం కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించడానికి అవసరమైన డేటాను సమర్పించింది. ఈ డేటాకు ఎలాంటి చట్టపరమైన సాధికారత లేదు. కులగణన ఆధారంగా బీహార్లో 65% రిజర్వేషన్ పెంచినప్పుడు పాట్నా హైకోర్టు దానిని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొని రద్దు చేసింది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ముందస్తు ఆమోదం అవసరమయ్యే విషయాలపై గవర్నర్ ఆర్డినెన్స్ ను జారీ చెయ్యరు. అందుకే రాజ్ భవన్ ఆ ఆర్డినెన్స్ ను ఢిల్లీకి పంపింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే తాము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ లో కూడా ఇచ్చారు. చట్టపరంగా అది సాధ్యం కాదని అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి తనంతటకు బయటకు రాలేనంత పద్మవ్యూహం ఏర్పాటు చేసుకుని అందులో ఇరుక్కుపోయిందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంటే ఈ అంశంపై ఆయనకు క్లారిటీ ఉన్నట్లే. ఇప్పుడు రిజర్వేషన్లను 42% ఖరారు చేసి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తే అవి కోర్టుల్లో కొట్టివేతకు గురవుతాయి. కోర్టుల్లో పడటం వల్ల స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితి లేకుండా తమ తప్పేమీ లేదని, అంతా బీజేపీదేనని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించారు. రాష్ట్రపతిని కలవటం, ధర్నాలు చేయటం వంటి రాజకీయాలు చేస్తోంది. కోర్టుకు హామీ ఇచ్చిన మేరకు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ సర్కార్ ఇంకా చిక్కుల్లో పడుతుంది. కోర్టు ధిక్కరణ అవుతుంది. అంటే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లతో గోక్కొని కొంపకు నిప్పు పెట్టుకున్నట్లుగా అయ్యిందన్నమాట. అయినా సరే తమ రాజకీయం తాము చేయాలనుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.